మూవింగ్ ఆన్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు చూపిస్తోంది. నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. తిరుపతి, హైదరాబాద్లోని ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేస్తోంది ఈడీ. విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, చాణక్య, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అవినాష్ గౌడ్, ముప్పిడి అవినాష్, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. లిక్కర్ స్కామ్లో వేల కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో బదిలీలు జరిగినట్టుగా గుర్తించారు. ఏపీ సిఐడి కేసు నమోదు ఆధారంగా ఈడీ సోదాలు ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్పై ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. సోదాలకు సంబంధించిన మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఎవరు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో లేదు. అయితే ఇప్పటికే ఈడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణకు హాజరైనప్పుడు కూడా కొన్ని ఆధారాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆస్తుల వివరాలు కూడా ఇప్పటికే ఈడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి తీసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆస్తులతో పాటు ఆయనకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక లేవాదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈడీతో ఉంది. అయితే ఈడీ విచారణకు పూర్తిగా సహకరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు అయితే ఈరోజు 8 మంది అధికారులు అయితే ఇప్పటికే చేరుకున్నారు. తెల్లవారుజాము 4 గంటలకే చెన్నై నుంచి ఈడీ అధికారులు ఇక్కడికి చేరుకొని ఇంటి దగ్గరకు వచ్చేపాటికి 2 ఇళ్లలో ఎవరు కూడా లేరు. ప్రస్తుతం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కూడా బయట ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా సమాచారం వచ్చింది. మరి కాసేపట్లో ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించేందుకే చెవిరెడ్డి ఫ్యామిలీ కూడా మరి కాసేపట్లో వస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సమయంలో ఛార్జ్షీట్లో ఏముంది అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా బయటకు తెలియకపోయినా ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా ఆధారాలు లేదంటే వివరాలు అన్నీ కూడా సేకరించేటువంటి ఈడీ టీం అధికారులు 8 మంది ఇక్కడికి చేరుకున్నారు. ఒక 5 మంది పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటే ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈడీ మరోసారి విచారించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ కేసులో నిందితుడుగా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఇప్పటికే ఈడీ సేకరించింది. కాబట్టి ఈడీ సేకరించిన ఆస్తుల వివరాలకు ఆధారంగానే ఇక్కడ సోదాలు నిర్వహిస్తారా, లేదంటే ఆస్తులను గుర్తించారు కాబట్టి ఆ ఆస్తులు ఏ రకంగా వీళ్ళకి సంక్రమించాయి అన్న దానిపై ఈడీ ఫోకస్ చేయబోతుందన్న మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాసేపట్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఈడీ అధికారుల ముందుకు వచ్చి పూర్తిగా సోదాలకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం, పూర్తిగా సహకరిస్తామని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్ రైట్.